విద్యుత్ సంస్థల్లో వసూలు రాజాలట. ఎక్కడ మన విద్యుత్ సంస్థల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వసూలు రాజాలు ఎక్కువైపోయిరట. బదిలీల కోసం కొందరు లక్షలు కుమ్మరించి కీలక స్థానాల్లో పాగా వేసిరట. అంతకు ఎన్నో రెట్లు అక్రమంగా ఆర్జన, ప్రతి పనికి రేటు కట్టి జనం మీద పడి లంచాలు వసూలు చేస్తున్నారట. ఇగో దక్షిణ డిస్కం ఏర్పాటు చేసిన TSSPDCL ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ప్రజలు ఫోన్ చేసి లంచాలతో వేధిస్తున్నారు అని 119 మంది విద్యుత్ ఉద్యోగులపైన కంప్లైంట్ చేసిరట. విజిలెన్స్తో విచారణ చేయించగా ఇప్పటి వరకు 30 మంది ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు మీరు మీటర్ ఇవ్వాలన్నా ఇంకేదన్నా పని చేయాలన్నా అక్కడక్కడ వసూలు చేస్తున్న కొంత బ్యాచ్ ఉన్నది. మీరేమంటున్నారు? ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ ఫర్ బ్రైబ్ ఎవరైనా లంచం అడిగితే 04023454884 లేదా 7680901912 ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నారు. అసలు ఈ కలిసే నెంబర్లేనా? సౌండే లేదుగా, కలుస్తున్నది. రైతులను కూడా వదలట్లేదట. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రైతు పొలం మధ్య నుంచి 33 kV విద్యుత్ లైన్ వెళ్తోంది. రైతు పొలం మధ్యలోంచి పోతుందట ఆ లైను. దాన్ని పక్కకు మార్చాలి అని వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు దరఖాస్తు చేసి 16 లక్షల రుసుము కట్టిండట. 16 లక్షలు. ఇక అక్కడి నుంచి లంచాల కథ మొదలైందట. తీవ్ర జాప్యం చేస్తూ ఉండడంతో డివిజనల్ ఇంజనీర్ వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంటే మరో 20,000 డిమాండ్ చేసినట. దీంతో ఆ రైతు అవినీతి నిరోధక శాఖను సంప్రదించగా వారు వల వేసి పట్టుకున్నారట. ఏం ఘోరం ఇది! అపార్ట్మెంట్లో కొత్త ట్రాన్స్ఫార్మర్. గచ్చిబౌలి ఏడీఈ సతీష్ను తాజాగా ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. ఒక అపార్ట్మెంట్లో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు 50,000 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అతడికి 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు. 5,000 నుంచి మొదలుపెట్టి లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలి ప్రాంతం ఐటీ కారిడార్లో ఉన్నందున ఇక్కడున్న వారు ఎంత లంచమైనా ఇస్తారని, ఏడీఈ పోస్టులోకి బదిలీ చేయించుకోవడానికి ఉన్నత స్థాయి పైరవీలకే 70 లక్షలు ఖర్చు చేశాడంటే ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని విద్యుత్ సిబ్బందే చెప్తున్నారు. ఫోకల్ పోస్టులకు భారీ డిమాండ్ అట. సిబ్బంది ఒకే చోట పాతుకుపోతే లంచాలతో పేట్రేగిపోతారని విద్యుత్ సంస్థలు 3 ఏళ్లకు ఒకసారి తప్పనిసరి బదిలీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. గచ్చిబౌలి, పటాన్చెరు, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో చాలా పోస్టులను కీలకంగా భావిస్తారు. వీటిని ఫోకల్ పోస్టులుగా పిలుస్తారు. ఇలాంటి చోట లంచాలకు ఆస్కారం ఎక్కువ. 3 ఏళ్లు పనిచేస్తే వారిని అక్కడి నుంచి అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలి. కానీ గత ఏడాది జరిగిన బదిలీలో దాదాపు 40 ఫోకల్ పోస్టులను కొందరు సిబ్బంది లక్షల రూపాయల్లో లంచాలిచ్చి దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చినాయి. కొన్ని స్థానాల కోసం ₹1,00,00,000 వరకు ఇచ్చేందుకు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో చెర్లపల్లి, గచ్చిబౌలి 2 ఫోకల్ పోస్టులే. ఇక్కడ 3 ఏళ్లు పనిచేస్తే తప్పనిసరిగా బయటకు పంపాలి. కానీ 3 ఏళ్లు చెర్లపల్లిలో పనిచేసిన ఏడీఈ సతీష్ 70 లక్షల లంచాలిచ్చి గచ్చిబౌలికి బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. కీలక పోస్టుల్లోకి వచ్చేందుకు ఇలా భారీగా ఖర్చు పెడుతూ తిరిగి అంతకు ఎన్నో రెట్లు రాబట్టుకునేందుకు సామాన్య ప్రజలపై పడడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. ఏముంటుందండి, ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ టవర్లు కడుతున్నాయి. ఇప్పుడు మీరు గచ్చిబౌలి, తెల్లాపూర్, షేర్లింగంపల్లి ఏరియాలంతా వాటికి పవర్ కనెక్షన్ ఇవ్వాల్సినది చాలా పెద్ద ట్రాన్స్ఫార్మర్స్, కెపాసిటీకి మించిన ట్రాన్స్ఫార్మర్స్ కావాలని అడుగుతారు. దానికోసం ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంత ముట్ట చెప్పడానికైనా రెడీ అవుతాయి. అట్లాంటివి ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి? కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఇక అక్కడ పోస్ట్ హాట్ కేకే కదా. దానికి ఏం చేయాలా? అధికారులకు లంచాలు ఇవ్వాలి, ఉన్నతాధికారులకు పోస్టు కొట్టాలి. ఇది విచ్చలవిడిగా నడుస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నది. మొన్న పశుసంవర్ధక శాఖలో బదిలీలో అక్రమాలు జరిగినాయని రోజు పేపర్లలో రాలే.